లండన్ క్లయింట్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాజెక్ట్ చాలా ఇంప్రెసివ్గా ఉందన్నారు. సో మీరు యూకేకి వెళ్ళి 4-5 years అక్కడ ఉండి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. ఏంటి, హ్యాపీయేనా? సార్, క్లయింట్కి నా ప్రాజెక్ట్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు తప్పుగా అనుకోకండి, నాకు ఫారిన్కి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు సార్. వాట్స్ రాంగ్ రుద్రా? ఇలాంటి ఆపర్చునిటీ కోసం ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? మీరు కనుక యూకే వెళ్ళి వాళ్ళతో కోఆపరేట్ చేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మన కంపెనీ ప్రాఫిట్ అరౌండ్ 20% ఇంక్రీజ్ అవుతుంది అండ్ యువర్ శాలరీ విల్ బీ ఇన్ పౌండ్స్. సార్, కంపెనీ, నా శాలరీ, వీటన్నిటికంటే మా అమ్మ నాన్న నాకు చాలా ముఖ్యం సార్. వాళ్ళకి వయసు మీద పడుతోంది. ఈ టైంలో వాళ్ళతో ఉండకుండా ఫారిన్కి వెళ్ళడానికి నిజంగా నా మనసు ఎందుకునో ఒప్పుకోవట్లేదు సార్. ఏ కుటుంబం కోసం రుద్ర ఫారెన్ వెళ్ళనన్నాడో సరిగ్గా అప్పుడే దాసునే నేను వెతుకుతున్నాను. ఏమైందండి మీకు? నేను చూస్తూనే ఉన్నాను. కొన్నాళ్ళుగా అబ్బాయితోనూ నాతోనూ మీరు సరిగ్గా మాట్లాడడం లేదు. ఫోన్ వస్తే దూరంగా వెళ్ళి మాట్లాడుతున్నారు. శక్తి రిసెప్షన్ కూడా రాలేదు. మీ సమస్య ఏమిటో చెప్పండి. సమస్య లేదు ఇందిరా, ఆఫీస్లో కొంచెం. ఇలా చూడండి, నా దగ్గర మీరేదో దాస్తున్నారు. అబద్ధం చెప్పకండి. అబద్ధం చెప్తున్నానట. నేనెందుకు అబద్ధం చెప్తాను? ఎందుకు చెప్పాలి? దాసు మనల్ని మోసం చేశాడు ఇందిరా. అవునిందిరా, మనం బస్ ట్రావెల్స్ ప్రారంభించడానికి 6 కోట్లు అప్పు చేశాం కదా. ఆ డబ్బుతో పారిపోయాడు వాడు. నెల రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. సరే అని ఇంటికి వెళ్ళి చూస్తే ఇల్లు కూడా ఖాళీ చేసేశాడు. దాసు గురించి ఎవరిని అడిగినా వాడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియలేదు. ఈతిరాజులు మొదటి నెల వడ్డీ కోసం ఫోన్ల మీద ఫోన్లు చేశాడు. రొటేషన్ కోసం ఇచ్చిన డబ్బుతో మొదటి నెల వడ్డీ కట్టాను. మరి వచ్చే నెల ₹1, ₹2, ₹6 కోట్ల. మనం ఎవరికి ఏ ద్రోహం చేశాం? ఈనాళ్ళు తోడుగా ఉన్న స్నేహితుడే ద్రోహం చేశాడు. అది తట్టుకోలేకపోతున్నాడు. చేయాలి. మన అబ్బాయి ఉన్నాడు, నేనున్నాను. మీరు దేనికి దిగులు పడకండి. ఇలా చూడు, రుద్రకి ఏం తెలియకూడదు. వాడితో ఏం చెప్పొద్దు. వాడు ఇప్పుడే బాధ్యతగా పనిలోకి వెళ్తున్నాడు. ఏమండి, ఏమైందండి? కొంచెం మంచినీళ్ళు లేవు. ఇదిగోండి, తాగండి. అయ్యో, ఏమైందండి? ఏమిటో చెప్పండి. ఏమిటో చెప్పండి. చికాగా ఉందా? గాబరాగా ఉందా? రుద్ర, చూడండి, ఏమిటో చెప్పండి. తీసుకెళ్దాం. ఏమిటో చూడండి. ఏం కాదు. వెళ్దాం.